హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోలో వచ్చేసి నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను. సో టోటల్ నాకు 2 ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఫస్ట్ టైం వీసా అప్లై చేసినప్పుడు నాకు రిజెక్ట్ చేశారు. సెకండ్ టైం అప్లై చేసినప్పుడు అప్రూవ్ చేశారు. అసలు అప్రూవ్ చేస్తారు అనుకోలేదు, బట్ అప్రూవ్ అయ్యింది లక్కీలీ. అండ్ ఈ 2 ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్తో పాటు మా మమ్మీ వాళ్ళకు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళారు. సో వాళ్ళ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను. వీసా ఇంటర్వ్యూ కంటే ముందు బయోమెట్రిక్స్ అనేది జరుగుతుంది. సో ఆ బయోమెట్రిక్ ప్రాసెస్ ఏంది, డాక్యుమెంటేషన్ ఏంది, బయోమెట్రిక్ ప్రాసెస్ నా ఎక్స్పీరియన్స్ ఏంది అన్నీ కలిపి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. టోటల్ 3 ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కదా. టోటల్ ఈ 3 ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో టైం ల్యాబ్స్తో పాటు యాడ్ చేస్తా. సో ఎవరికి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూడండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి నా రిజెక్టెడ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. సో అదే ఫస్ట్ టైం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళడం నేను. సో December 4th రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను మనకి ఇక్కడ హైదరాబాద్ కౌన్సిలేట్లో. సో ఈ హైదరాబాద్ కౌన్సిలేట్ రోడ్ ఎలా ఉంటుంది, హైదరాబాద్ కౌన్సిలేట్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను లాస్ట్లో ఆ క్లిప్ అనేది యాడ్ చేస్తా. సో ఎవరికైనా రోడ్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలంటే ఆ క్లిప్ చూడండి. సో ఆ రోజు నాకు 12:15 ఆ స్లాట్ ఉండే. సో 11:50 వరకు అక్కడ రీచ్ అయిపోయినా. అక్కడ రీచ్ అయ్యాక నార్మల్గా మనకు తెలిసిందే కదా, పాస్పోర్ట్ చెక్ చేస్తారు. పాస్పోర్ట్ చెక్ చేశాక మనకు వాళ్ళు చిన్న పాస్పోర్ట్ మీద వెనకాల DS-160 అంటున్నా, సారీ, బయోమెట్రిక్స్ అప్లై చేసుకున్నప్పుడు మనకు స్టిక్కర్ అంటిస్తారు కదా. సో ఆ స్టిక్కర్ని వాళ్ళు చూసేసి చిన్న స్కెచ్ పెన్తో మార్క్ చేసుకుంటారు. సో దాని తర్వాత మనం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళాక మనకు సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. సెక్యూరిటీ చెక్ జరిగినాక యాక్చువల్లీ మనం ఇంకా ఇంటర్వ్యూకి లోపలికి వెళ్ళడానికంటే ముందు కూడా బయట చాలా పెద్ద లైన్ ఉండే అప్పుడు వెళ్ళినప్పుడు నేను. సో ఆ లైన్ అంతా క్లియర్ అయినాక లోపలికి వెళ్ళాక ఆల్మోస్ట్ అక్కడ 40 కౌంటర్స్ ఉన్నాయి. ఈ 40 కౌంటర్స్లో నాకు 36 కౌంటర్ అనేది వచ్చింది. సో ఈచ్ కౌంటర్లో 3 మెంబర్స్ నిల్చోవచ్చు. సో నేను థర్డ్ పర్సన్ ఆ కౌంటర్లో. సో నాకంటే ముందు ఇద్దరికి వాళ్ళకి ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళకి వీసా రిజెక్ట్ అయిందా అప్రూవ్ అయిందా అన్నీ మనకు అర్థమైపోతాయి. సో ఎందుకంటే మన ఆ ఇంటర్వ్యూ చెప్పే అడిగే క్వశ్చన్స్ కానీ మాట్లాడేదంతా వాళ్ళకి క్లియర్గా వినిపిస్తుంది. సో నేను థర్డ్ పర్సన్ అండి. నాకంటే ముందు ఒక పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి టూరిస్ట్ వీసా, వాళ్ళకి అప్రూవ్ అయింది. నెక్స్ట్ ఒక స్టూడెంట్ F1 వీసా ఉండే, వాడికి అప్రూవ్ అయింది. దాని తర్వాత నేను వెళ్ళినప్పుడు నాకేం క్వశ్చన్స్ అడిగారు అనేది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై ఆర్ యూ గోయింగ్ టు US అనింది. సో నాకు ఇంటర్వ్యూ తీసుకుంది ఒక లేడీ, ఆమె US ఆమె అనుకుంటున్నా. సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ చెప్పా కదా, వై ఆర్ గోయింగ్ టు US అనింది. సో నేను చెప్పా మా అన్న గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తున్నాను అని చెప్పి అన్నా. తర్వాత విచ్ ప్లేస్ ఇన్ US అని అడిగింది. మా అన్న ఎక్కడ ఉంటాడని అడిగితే నేను చెప్పా మా అన్న లొకేషన్, సిటీ ఇంకా స్టేట్ పేరు చెప్పా. నువ్వు వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నేనేం చేస్తున్నా అని అడిగింది. సో అడిగితే దానికే ఆన్సర్ ఇచ్చా, నేను ఇట్లా ఒక జాబ్ చేస్తున్నాను ప్రజెంట్ అని చెప్పా. తర్వాత మరి నీ లీవ్స్ అన్ని అప్రూవ్ అయినాయా, ఈ ట్రిప్ కోసం ఎన్ని డేస్ వెళ్తున్నావు అని అడిగింది. సో నా లీవ్స్ అన్ని అప్రూవ్ అయినాయి, నేను సో డేస్ వెళ్తున్నా అని చెప్పా. తర్వాత మీ అన్న ఏ యూనివర్సిటీ అని అడిగింది. యూనివర్సిటీ పేరు చెప్పా. మీ అన్న ఏ వీసా స్టేటస్ మీద ఉంటాడు అని అడిగింది. సో ఫ్రెండ్స్ అందరూ F1 వీసా స్టేటస్ కాబట్టి ఆ వీసా స్టేటస్ కూడా చెప్పా. దీని తర్వాత వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్ అని అడిగింది. సో అప్పటికి ఏంటంటే మా పేరెంట్స్కి స్లాట్ బుక్ అవ్వలేదు. సో నేనేం చేశానంటే ఈ స్లాట్ బుక్ అవ్వలేదని చెప్తే ఎలా ఉంటుందని చెప్పేసి మా పేరెంట్స్ వెళ్ళట్లేదు, నేను ఒక్కనే వెళ్తున్నా గ్రాడ్యుయేషన్కి అని చెప్పా. దాని తర్వాత ఆమె ఏం చేసింది, నువ్వు సింగిలా మ్యారీడ్ అని అడిగింది. ఐఎమ్ సింగిల్ అనేసరికి ఓకే ఆల్ రైట్, ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అని అన్నది. సో నాకు అప్పటికి ఏం తెలియదు అంటే వీసా నీకు అప్రూవ్ అయినా రిజెక్ట్ అయినా కూడా ఫింగర్ ప్రింట్స్ పెట్టమంటారేమో అని. సో ఆమె ఫింగర్ ప్రింట్స్ పెట్టమని సరే నేను ఏమనుకున్నా అంటే ఫింగర్ ప్రింట్స్ పెట్టమంటుందో అప్రూవ్ అయిపోయిందేమో అని చెప్పి ఫింగర్ ప్రింట్స్ పెట్టేసరికి ఫింగర్ ప్రింట్స్ అయిపోయిన తర్వాత సారీ మ్యాన్ ఐఎమ్ నాట్ అప్రూవింగ్ యువర్ వీసా దిస్ టైమ్ అని చెప్పి అనేసింది. ఒక స్లిప్ కూడా ఇస్తుంది, అదో బ్లూ కలర్ స్లిప్, 214B సంథింగ్ రీజన్ ఉంటుంది, దాంట్లో పొటెన్షియల్ ఇమిగ్రెంట్ అని ఒక రీజన్ ఉండే. సో ఇది ఇలా దాని తర్వాత పాస్పోర్ట్ నాకు ఇచ్చేసింది. సో వీసా రిజెక్ట్ అని చెప్పేసి నా పాస్పోర్ట్ నాకు ఇచ్చింది. సో ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంది అంటే పేరెంట్స్తో పాటు మనం డిపెండెంట్గా అప్లై చేసుకోవచ్చు.
సో నాకు అలా అప్లై చేయడం తెలియదు. నేనేం చేసా, పేరెంట్స్కి ఇండివిజువల్గా, నాకు ఇండివిజువల్గా అప్లై చేసేసా. సో నేనేమనుకుంటున్నా అంటే అలా పేరెంట్స్తో పాటు మనం అప్రూవ్ చేసి ఉంటే వచ్చేదేమో అని థాట్లో ఉండి నేను ఇంకా సరలే లేదు అనేసి మా పేరెంట్స్ సపరేట్గా ఆల్రెడీ నేను స్లాట్ కోసం వెతుకుతున్నప్పటికీ. సో దాని తర్వాత ఒక 2-3 months తర్వాత మా పేరెంట్స్కి మార్చ్ ఆర్ ఏప్రిల్ టైంలో మా పేరెంట్స్కి స్లాట్ దొరికింది. సో మా పేరెంట్స్ కూడా స్లాట్ దొరికేసరికి వాళ్ళకు కూడా హైదరాబాద్ కౌన్సిలేట్లో స్లాట్ దొరికింది. సో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళది 11:45కి ఉండే. అప్పుడైతే ఎవరు లేరు అంట. 11:45కి లోపలికి వెళ్ళిన వాళ్ళు 12:10 వరకు బయటకు వచ్చేసినారు. సో వాళ్ళకి లోపలికి వెళ్ళగానే మనకి ఏంటంటే పేరెంట్స్కి అక్కడ ఇంగ్లీష్ మాట్లాడలేని వాళ్ళకి ట్రాన్స్లేటర్స్ ఉంటారు, ఏ కౌన్సిలేట్లోనే ఉంటారు. సో అక్కడికి వెళ్ళగానే నువ్వు ఇంటర్వ్యూ ముందుకు వెళ్తావు కదా, ఇంటర్వ్యూ పర్సన్, నేను ఇంటర్వ్యూ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ట్రాన్స్లేటర్ కావాలి అని చెప్తే ఏ లాంగ్వేజ్ అని అంటే తెలుగు, తమిళ్, ఉర్దూ, బెంగాలీ ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా. మెయిన్లీ నాకు తెలిసి తెలుగు, ఉర్దూ, బెంగాలీ, తమిళ్ వాళ్ళు ఉంటారు. ఇంకెవరైనా ఉన్నా లేదా నేను తప్పు చెప్పిన కింద కామెంట్లో చెప్పండి. సో ఏదైతే ట్రాన్స్లేటర్ మీకు కావాలనుకుంటారో ఆ ట్రాన్స్లేటర్ని పిలుస్తారు వాళ్ళు. సో మా మమ్మీ కూడా అలాగే పిలిచారు. సో ఈ ఇంటర్వ్యూ ఎవరైతే తీసుకుంటారో పర్సన్, ఆమె ట్రాన్స్లేటర్కి ఇంగ్లీష్లో క్వశ్చన్ చెప్తే ఆ ట్రాన్స్లేటర్ అనేటువంటి మనకి ఏదైతే లాంగ్వేజ్ మనం అడుగుతామో ఆ లాంగ్వేజ్లో మనకు రిటర్న్ బ్యాక్ చేస్తారు క్వశ్చన్ని. సో మమ్మీ వాళ్ళకి ఒకటే క్వశ్చన్ అడిగారంట, ఎందుకు మీరు యూఎస్ వెళ్తున్నారు అని అంటే మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ కోసం అని చెప్తే అప్పటికే ఇంకా పాస్పోర్ట్ తీసేసుకొని మీ వీసా అప్రూవ్ అయింది వెళ్ళిపోండి అని చెప్పారంట. పేరెంట్స్కి అప్రూవ్ అయిన తర్వాత ఇంకా మా అన్న, ఇది మా పేరెంట్స్కి జరిగిన వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడైతే పేరెంట్స్కి అప్రూవ్ అయిందో మా అన్న కూడా అన్నాడు, ఒకసారి ట్రై చేయరా, వస్తే రావచ్చు కదా, పేరెంట్స్కి అప్రూవ్ అయిపోయింది అని అంటే సరే అని చెప్పి నేను మళ్ళీ అప్లై చేశాక స్లాట్ దొరికింది. నాకు స్లాట్ బుక్ వెళ్ళేటప్పుడు ఈ మా పేరెంట్స్ ఏవైతే వీసా కాపీస్ ఉంటాయో అవి కూడా జిరాక్స్ తీసుకెళ్ళినా. సో ఈ థర్డ్ టైం నాకు 11:15 అనుకుంటా, 11:30 ఉండే. సో ఆల్మోస్ట్ ఒక 10 minutes ముందు అక్కడికి రీచ్ అయిన తర్వాత ఈసారి ఎవరు పెద్దగా ఏం లేరు. సో నేను ఆల్మోస్ట్ 11 తర్వాత వెళ్ళా, 11 to 11:50 మధ్యలో. సో 12 వరకు నేను వచ్చేసిన బయటికి. సో ఈసారి కూడా వెళ్ళినప్పుడు సేమ్ అదే 35 or 34 కౌంటర్లో వెళ్ళినాక అక్కడ సేమ్ మళ్ళీ ఈసారి కూడా నేను థర్డ్ పర్సనే, అంటే చెప్పగా ఒక కౌంటర్లో 3 నిల్చోవచ్చు మన ఇక్కడ హైదరాబాద్ కౌన్సిలేట్లో. సో థర్డ్ నిల్చున్నా. నా ముందు ఒక ఈసారి కూడా లీడ్ ఇంటర్వ్యూ తీసుకుంటుండే. ఏమైంది అంటే నా ముందు ఒక మన ముస్లాం ఉండే, లైక్ మన అమ్మమ్మ ఏజ్ అలా ఉంటుంది, ఆమెకు రిజెక్ట్ చేసేసింది. నేను అనుకున్నాను ఈమెకి రిజెక్ట్ చేసిందంటే నాకేమవుతుంది, ఇంకా ముందే మనం పొటెన్షియల్ మిగ్రెంట్కి చాలా దగ్గరగా ఉంటాం కదా, అసలు లేదనుకున్నా. దాంతో ఒక పేరెంట్స్కి జరిగింది సేమ్ టూరిస్ట్ వీసా అని, వాళ్ళకి అప్రూవ్ అయింది. దాని తర్వాత నేను వెళ్ళేసరికి పాస్పోర్ట్ ఇచ్చాగానే ఆమె గుడ్ ఆఫ్టర్నూన్ అంది. నేను కూడా గుడ్ మార్నింగ్ అని అనుకున్నాను, గుర్తులేదు కానీ విష్ చేసింది, నేను విష్ చేశా. దాని తర్వాత వై ఆర్ యు గోయింగ్ టు యూఎస్ అనింది. చెప్పా ఇట్లా మా బ్రదర్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తానని. సో మనకి ఇప్పుడు సెకండ్ టైం నేను వీసా అప్లై చేశా కదా, వీసా అప్లై చేసేటప్పుడు మనకి DS-160 ఫామ్లో క్వశ్చన్ ఉంటుంది, లైక్ ఎప్పుడైనా నీకు ప్రీవియస్లీ వీసా రిజెక్ట్ అయిందా అంటే మనం అది ఇసి పెడితే ఒక రీజన్ లాంటిది ఒక చిన్న బాక్స్ ఉంటుంది, దానిలో రీజన్ కానీ ఏమైనా జస్టిఫికేషన్ చేయాలనుకుంటే అక్కడ నువ్వు ఆన్సర్ ఇవ్వచ్చు. సో అక్కడ నేను క్లియర్గా ఏం మెన్షన్ చేశాను అంటే నాకు యూఎస్లో వెళ్ళి సెటిల్ అవ్వాల్సిన థాట్స్ అనేవి ఏమీ లేవు, జస్ట్ నేను మా పేరెంట్స్తో పాటు వెళ్తాను. పేరెంట్స్తో పాటు వెళ్ళి ఎన్ని డేస్ అయితే నాకు ఇక్కడ లీవ్స్ అప్రూవ్ అయినా ఎన్ని డేస్ అయితే మేము వెళ్దాం అనుకుంటున్నాం అన్ని డేస్ నేను లీవ్ తీసుకొని మా పేరెంట్స్తో పాటు వెళ్ళి మా పేరెంట్స్ని తీసుకొస్తాను ఇక్కడికి. అంటే ఎలా రాశానంటే మా పేరెంట్స్కి వాళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకపోతే బయట కంట్రీకి వెళ్ళడంలో అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వరు కదా. సో నేను తీసుకెళ్ళి టూర్ ఎంజాయ్ చేసి మా బ్రదర్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో మేము వెళ్ళాలనుకుంటున్నామో అది చూసుకొని రిటర్న్ బ్యాక్ వచ్చేస్తాము అన్నట్టు చెప్పి రాసా. నాకు అసలు యూఎస్లో సెటిల్ అవ్వాలని థాట్ లేదు. ఏవైతే నాకు మా ఆఫీస్లో లీవ్స్ అనేవి ఇచ్చారో ఆ లీవ్స్ తర్వాత నేను ఆ లీవ్స్ అయిపోయే వరకు నేను ఇండియా వచ్చేస్తాను, మా పేరెంట్స్ తీసుకున్నట్టు రీజన్ రాసా. సో ఎవరికైనా వీసా రిజెక్ట్ అయినా మళ్ళీ అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ ఏదైతే ఈ ఆప్షన్ ఉంటుందో రిజెక్ట్ అయిందా అని అడిగితే అక్కడ మీరు ప్రాపర్గా రీజన్ అనేది మెన్షన్ చేయండి. సో నేను ఇలా మెన్షన్ చేశా. మేబీ అది ఆమె చూసింటుంది, ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగాక నెక్స్ట్
చూసింది ఒక 20-30 సెకండ్స్ స్క్రీన్ చూసి డైరెక్ట్ వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్ అని అడిగేసింది. సో వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్ అంటే నేను మా పేరెంట్స్కి ఆల్రెడీ వీసా అప్రూవ్ అయిపోయింది అని చెప్పి వెంటనే ఆమె అడగకముందే వీసా కాపీస్ తీసి ఆమెకి ఇచ్చేసిన. ఆమెకి ఇస్తే ఆమె ఏమైంది, ఓ దట్స్ నైస్ అని చెప్పి వీసా కాపీస్ చూసుకుంది. నాకు తెలిసి మా నేమ్స్ కంపేర్ చేసుకున్నట్టుంది. నేమ్స్ కంపేర్ చేసుకున్నాక నెక్స్ట్ నువ్వేం చేస్తుంటావు అని అడిగింది. ఏం చేస్తున్నా అంటే నేను ఇట్లా జాబ్ చేస్తున్నా. ఇంకా ఆమె ఏం అడగకముందే జాబ్ చేస్తున్నా, నేను ఎన్ని డేస్ అయితే ట్రిప్ మెన్షన్ చేస్తాను అన్ని డేస్ నాకు ఆల్రెడీ లీవ్స్ ఉన్నాయి, లీవ్స్ తీసుకున్నా అని చెప్పి అన్నా. దాని తర్వాత ఇంకేం అడగలేదమ్మా, ఏదో ఒక 30 సెకండ్స్ మొత్తం 30 సెకండ్స్ మోర్ దెన్ 30 సెకండ్సే మొత్తం నా DS-160 అంతా అక్కడ వాళ్ళకి ఏదైతే కనిపిస్తుందో అదంతా ఆమె స్కాన్ చేసుకుంది. సో నాకు అప్పటికి ఇంకా భయం అవుతుంది, ఈమె ఎంతసేపు స్కాన్ చేస్తుంది, ఎంత చూస్తుంది అంటే నాకు ఎలాగో ఏదనుకొని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయినా. దాని తర్వాత ప్లేస్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ అనింది. ఫింగర్స్ పెడితే ఫస్ట్ టైం పెడితే పర్లేదు, ఆమె నవ్వుతూ నాకు అర్థమైంది నువ్వు టెన్షన్లో ఉన్నావు, టెన్షన్ పడకు నేను వీసా అప్రూవ్ చేస్తున్నా అనగానే కత్తాం చాలా హ్యాపీ ఫీల్ అయినా. 4 ఫింగర్స్ లెఫ్ట్ హ్యాండ్ పడింది, లెఫ్ట్ హ్యాండ్ పెట్టినా. ఇంకా థ్యాంక్ యూ ఆఫీసర్ అని చెప్పి వచ్చేసిన. బయటికి రాగానే పరిగెడుతూ ఇంకా ఆనందంలో ఒక వీడియో తీసి ఆ చిన్న క్లిప్పును ఏదైతే హైదరాబాద్ కాన్సులేట్ రోడ్ ఉంటుందో అది కూడా యాడ్ చేస్తా చూడండి. సో ఈ ఇంటర్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను అనుకునేది ఏంటంటే ఫస్ట్ టైం నేను అప్లై చేసినప్పుడు నాకు పేరెంట్స్తో పాటు వెళ్ళే ఛాన్స్ ఉంది. నాకు అది తెలియక నేను అప్లై చేయలేదు, నేను అప్లై చేశాను. మేబీ ఆమె ఏమనుకుని ఉంటుంది, ఈడ అక్కడ వెళ్ళి ఏమైనా పని చేసి సెటిల్ అవుతాడు అయితే, అట్లా కాదు. కానీ బట్ పొటెన్షియల్ ఇమిగ్రెంట్ థ్రెట్స్నే ఉంటుంది, ఎందుకంటే మ్యారేజ్ అవ్వలేదు, యంగ్ ఏజ్లో ఉన్నాము, టూరిస్ట్ వీసా మీద వెళ్తే 3-4 months ఉండొచ్చు, అలా ఆలోచించి ఆమె రిజెక్ట్ చేసిందేమో. మరి ఇంకా ఎందుకు వెళ్ళదు నాకు తెలీదు. బట్ సెకండ్ టైం ఎప్పుడైతే నేను క్లియర్గా మెన్షన్ చేశాను, ఓన్లీ నేనైతే అక్కడ సెటిల్ అవ్వను, ఆ థాట్స్ అనేవి లేవు, పేరెంట్స్తో పాటు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా అన్నాడు. ఆమె ఈ క్వశ్చన్ కూడా అడిగింది, జస్ట్ యూఆర్ గోయింగ్ అలాంగ్ విత్ పేరెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ రైట్ అన్నట్టుగా క్వశ్చన్ అడిగితే, అవును నేను జస్ట్ వాళ్ళని తీసుకెళ్ళి ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఏదైతే మా అన్నది ఉందో అది అటెండ్ అయ్యి మళ్ళీ కొన్ని ప్లేసెస్ తిరిగి వచ్చేస్తామని చెప్పాను. సో మెయిన్ ఏంటంటే మన యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి పొటెన్షియల్ ఇమిగ్రెంట్స్కి టూరిస్ట్ వీసా అనేది ఇవ్వడం కొంచెం కష్టము. నాకు తెలిసినంతవరకు నేను చూసినప్పుడు ఏంటి అంటే పేరెంట్స్తో వెళ్ళినప్పుడు ఇస్తే పాసిబిలిటీ ఉంటుంది. సో నాకు అది తెలియక మా పేరెంట్స్కి సపరేట్ నాకు సపరేట్ పెట్టుకున్నా. అట్లా ఫస్ట్ టైం పోయింది. సెకండ్ టైం మా పేరెంట్స్కి వచ్చాక ట్రై చేస్తే ఇంకా ఆఫీసర్ అన్నీ వెరిఫై చేసుకొని ఆమె వీసా అనేది అప్రూవ్ చేసింది. సో ఇవనేది నా టోటల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్. సో ఎవరికైనా ఏదైనా మిస్టేక్ తప్పు చెప్పినా అనిపించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తా. ఒకవేళ ఎవరికైనా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ క్వశ్చన్స్ కావాలి అంటే నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు మా అన్న పంపించాడు, మా ఫ్రెండ్ కూడా వాడు పంపించిండు. సో అవన్నీ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, ఇన్స్టాగ్రామ్లో నుంచి డైరెక్ట్ ఇట్లా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలి అని చెప్తే నా డైరెక్ట్ దగ్గర అయితే క్వశ్చన్స్ షీట్ ఉందో ఆ షీట్ను ఆ పిక్చర్ మీకు పంపిస్తా, మీకు హెల్ప్ అవుతుంది, కంపల్సరీ హెల్ప్ అవుతుంది అది. సో మీరు అది వెరిఫై చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, వీడియో కొంచెం లైటింగ్ అంత బాగాలేదు, ఇగ్నోర్ చేయండి. దట్స్ ఎ వీడియో, బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అక్కడ ఇది కాన్సులేట్ రోడ్, ఈ లైన్లో కార్లన్నీ పార్క్ చేసుకోవచ్చు. ఇదంతా కాన్సులేట్ రోడ్, ఈ రోడ్లో కార్స్ అవన్నీ పార్క్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కార్స్ కనిపిస్తుంది కదా, అవన్నీ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బ్యారికేడ్ ఉంది కదా, బ్యారికేడ్ ముందు వరకు పార్క్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉంది కదా అదే కాన్సులేట్, ఇదంతా యూఎస్ కాన్సులేట్. రైట్ సైడ్ ఏమో లాకర్స్ ఉంటాయి. ఇదే కాన్సులేట్ రోడ్.